అది వదిలిపెట్టి ఆ పాటను ఇంకొక పాటు గత ప్రభుత్వంలో చేసిన ఇచ్చిపెట్టి ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ తీసేసి తర్వాత ఈ పోలీసు లాఠీ పోలీసు ఇవి చేసిర్రు అనేసి నేరం ఒకటి, మీరు నిందలు ఒకటి, మీకు అలవాట్లు అయిపోయినాయి ఇవన్నీ. కేవలం మొత్తం ఏంటంటే ఇవి పరామర్శించారు కానీ మాది కాంగ్రెస్ను బ్లేమ్ చేయడం. అనంతరం సబితా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో ఇన్ని విషయాల్లో తర్వాత లాఠీ పోలీసు పద్ధతే ఉంటుందని రేవంత్ చెప్పిన మాటలను షాద్నగర్ పోలీసులు నిజం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో లైంగిక దాడులు ఎక్కడ బీఆర్ఎస్లో ఉన్నాయా కాంగ్రెస్లో ఉన్నాయా? పోనీ హత్యలు ఎక్కడ ఉన్నాయి? లైంగిక దాడులు ఏడున్నాయి? ఏ హాస్టల్ను చూసిండ్రు? ఏ స్కూల్ను చూసిండ్రు? ఎక్కడన్నా ఎవరన్నా చూసిండ్రా? పోయిండ్రా అసలు హైదరాబాద్ వదిలిపెట్టి? షాడో సీఎం పోయిండా? పోలేదు. షాడో సీఎం ఏరియాలే కదా ఇవన్నీ జరిగినాయి. ఫామ్ హౌస్లో పండుకున్న ఆయన ఏమైనా చూసిండా? ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండా? ఉన్నోళ్ళు ఇంకా గత ప్రభుత్వంలో అసలు మామూలుగా కాదు. అరే ఏం చేస్తున్నారు చూడు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? సిపిఎం ఏం చేస్తుంది, సిపిఐ ఏం చేస్తున్నది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సినీ ఫీల్డ్లోకి పోగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవడు కబ్జాలు చేస్తున్నాడు, ఎవరిని కబ్జా చేసుకున్నాము, ఎవరి కాపురాలు కూలగొడదాము, ఇవే. నవ్వుతాడేవాడన్నా మళ్ళా ఆ మాటలు మాట్లాడకుండా ఇక్కడన్నా. అవి ముందుకేసి మీరు సత్యారచంద్రం లేక అప్పుడు మాట్లాడండి. మీరు చేయకపోతే ఇది మీకు వర్తించదు. మీరు చేసిరు కాబట్టి మీ అలవాట్లలో ఇంకా ఉన్నారు, అందులో నుంచి ఇంకా కదులుతలేరు. అందులో నుంచి కాంగ్రెస్ పరిపాలనలో పాలకవర్గానికి అనుకూలంగా కదులుతలేరు. కేవలం గత ప్రభుత్వం 10 సంవత్సరాలదే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పీడ. చూడాలి ఈరోజు బాధితురాలికి చూసినావా ఏమంటున్నారు? 8 గంటలు 8 నెలలు ఇవన్నీ అయిన తర్వాత రాత్రి 8 గంటలకు మహిళను పోలీస్ స్టేషన్కు రప్పించి ఆపై 3rd డిగ్రీ ప్రయోగించడము నేరమని. కరెక్టే కదా. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో జెంట్స్కి ఒక టైమింగ్ ఉంటుంది, లేడీస్కి ఒక టైమింగ్ ఉంటుంది. అసలు సాయంత్రం కాగానే ఎవరిని ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటేనే ఐఆర్ ఆఫీసర్ పర్మిషన్తో పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్కు పర్మిషన్ తీసుకొని ఉంచాలి తప్ప ఆ నైటు 8 గంటలకు ఆడవారిని పోలీస్ స్టేషన్లో తీసుకురావడానికి కుదరదు. చట్ట ప్రకారము చాలా తప్పు అది. ఆ తప్పును కావాలనుకొని ఒక దుర్మార్గం లేక తయారు చేసి ఆడపిల్లని తీసుకొచ్చి 3rd డిగ్రీ చేయడం మంచిది కాదు, పద్ధతి కాదు, సంస్కారం కాదు. తర్వాత బాధితురాలికి 1 కోటి పరిహారం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చూడండి ఎట్లుంది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కోట్లు ఇచ్చారు బీఆర్ఎస్ పరిపాలన, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగిన దాంట్లో ప్రభుత్వం ఏంది, వాళ్ళను సస్పెన్షన్ చేశారు. ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలనుండి పార్టీ ఏం చేస్తుందో చూద్దాం. కానీ మీరు డిమాండ్ చేసి ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్లకు అధికార పార్టీకి తర్వాత ప్రతిపక్షానికి గొడవలు సృష్టించేలా మాట్లాడుతున్నారు. తర్వాత ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తక్షణ సాయంగా సునీత కుటుంబానికి 1 లక్ష అందజేశారు. కాగా మేము దళితులమే, చోరీ విషయంలో మేము పెట్టిన కేసును నీరుగార్చేందుకే సునీత కుటుంబం 3rd డిగ్రీ డ్రామాలు ఆడుతుంది అని ఫిర్యాదును నాగేందర్ ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది కరెక్ట్ కాదు. దానం నాగేందర్, నువ్వు మొన్నగిన ఈ మధ్యన ఏమైపోయిందంటే ఎప్పుడుగినా మాట్లాడని అసభ్య పదజాలంతో అసెంబ్లీలో క్లారిటీగా మీరు బీఆర్ఎస్ నాయకులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు కొన్ని అసభ్య పదజాలతో మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. మీరు బయట మాట్లాడుకోండి, గొడవలు పెట్టుకోండి, కానీ ప్రజలకు అది వినకూడదు ఇట్లాంటి విషయాలు. అయినా ఒక అధికార పార్టీకైనా ప్రతిపక్షానికైనా ఒక స్టేట్కైనా గవర్నర్ పరిపాలన ఉన్నక్క గవర్నర్ పరిపాలన నుంచి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ నడిచేటప్పుడు ఇట్లాంటి పదజాలాలు వినకూడదు. అది దీనివల్ల ప్రజలకు చాలా చెడ్డ పేరు వస్తుంది. అధికార పార్టీలో ఇటువంటి ఒక చీడ పురుగు ఉన్నది. ఇది ప్రతిపక్షాలను ఇట్లని దాన్ని ఏలన చేసి చాలా రకాలుగా పార్టీని బదలాం చేయడంలో జరుగుతుంది. కాబట్టి మళ్ళొకసారి ఇవి మంచి పద్ధతి కాదు నాగేందర్ గారు. తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటిదంటే కేసును నీరుగార్చేందుకే సునీత కుటుంబము 3rd డిగ్రీ డ్రామాలు ఆడుతుంది అంటున్నారు. అది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళదే తప్పు, అక్కడ సునీతది కాదు అని ఫిర్యాదు చేశారు. నాగేందర్ ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దళిత మహిళపై ఇంత దాష్టికమా? కేటీఆర్ వచ్చిండు, పెద్ద దిగి వచ్చిండు పైనుంచి.
ఎందుకంటే నేరేళ్ల ఘటనలో ఇట్లాంటి వాళ్ళను ఎంతమంది ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణ ఏమంటారు సబండ కులాలు ఏవైనా పర్లేదు ఎంతమందిని బాధ పెట్టిరు, ఎవరిని కలిసిండ్రు, ఎవరికి రానిచ్చిర్రు? మీరు నేరేళ్ల ఘటనలో చేయలేదా? బీసీ అమ్మాయిలకు చేయలేదా? ఎస్సీ అమ్మాయిలను చేయలేదా? హాస్టల్లో ఇవి చేయలేదా? గొడవలు సృష్టించలేదా? ఒవ్వరికన్నా హాస్టల్ ఏమైనా అయిందంటే పట్టించుకున్నారా? ఎన్ని రేపులు జరిగిపోయినాయి, ఎన్ని పురుగుల అన్నం తిన్నారు, కొంచెమన్నా సిగ్గులేదు ఈరోజు మాట్లాడతారు. తర్వాత దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అక్కడ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఇంకోరు ఖండించలే, వీళ్ళదే స్టార్ట్. ఇప్పుడు ఇది అధికార పార్టీ విషయంలో ఈయన ఖండించారు. దళిత మహిళపై ఇంత దాష్టికమా? కాంగ్రెస్ నేతలు చెప్పే ఇందిరమ్మ పాలన ఇదేనా అని ప్రశ్నించారు. ఆ పాలన మీ నాన్న లేకుండేనా? మీ నాయన చేసే అరాచకాలు లేవా? కాంగ్రెస్ని బదలాం చేయడం కాంగ్రెస్ చేయమంట, అది మీరు ఖండిస్తే సిగ్గులే జర్నన్న. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే పోలీసులు అదే బాటలో నడుస్తూ వారిపై దాడులు చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆరోపించారు. మీరన్న ఆడవారికి ఎవరికి గౌరవం ఇవ్వరు, ఎవరికి ఆ గౌరవ పదజాలముతో చూడరు, ఎవరికి దాష్టికంగా మాట్లాడరు, ప్రేమ అనురాగాలు లేవు, కరుణ దయ జాలి లేదు. మీ అసభ్య పదజాలతో ఎంతోమందిని ఎవరిని రానియకుండా గొడవలు సృష్టించి ఎన్ని కేసులైనా పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ చేయమనిలే, గత ప్రభుత్వం చేసిన దానిలలో ఇదొక లెక్కనే కాదు. అసలు ఇది జరిగింది కర్మ సిద్ధాంతంలో ఆ అమ్మాయికి తీసుకుపోవడం చేయడం, కానీ మీరేదో ఖండించి మీరేదో వాళ్ళ పబ్లిక్లో తిరగడానికి అవకాశం సంపాదించుకోవడానికి. మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపని ప్రశ్నించారు. మహిళలపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చూసావా, ఎస్సీ ఎస్టీ అంటే ఎవరన్నా ఇతర కులాలను విమర్శిస్తే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేస్తారు. అయినా రేవంత్ రెడ్డి ఎవరినైనా ఆడపడుచులను చూస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడు అలవాట్లు లేవు. అక్క అని మాట్లాడతాడు, చెల్లె అని మాట్లాడతాడు. ఈరోజు మీరు చేసిన తప్పులకు ఎందుకింత అన్యాయము కాంగ్రెస్ ప్రభుత్వానికి? లేడీస్ అంటే ఎందుకు దుర్మార్గం అని ఈరోజు కేటీఆర్ అంటున్నాడు ఆయన. ఎందుకంటే అసలు ఈ విషయంలో మహిళలంటే ప్రభుత్వానికి ఎందుకని మహిళలపై దాడి చేసిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి ఆడబిడ్డలంటే పోలీసులు అదే బాటలో నడుస్తూ వారిపై దాడులు చేస్తున్నారని కేటీఆర్ అంటున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే చూస్తున్నారు ఈ విషయంలో. తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను తర్వాత ఎక్కడ అవమానించాడు? వాళ్ళకు మర్యాద, పద్ధతి, సంస్కారం, బంధము, బంధుత్వం అన్నీ ఉన్నాయి ఆయనలో. మహిళలంటే ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు? మహిళలపై దాడి చేసిన తర్వాత ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎక్స్లో కేటీఆర్ ఆరోపించారు. అసలు ఎప్పుడైనా హాస్టళ్ళకి వెళ్ళారా? వీళ్ళు స్కూళ్ళకి వెళ్ళారా? పోనీ స్కూల్లో టీచర్లు ఎప్పుడైనా వస్తున్నారా? అసలు ఆ స్కూళ్ళు నడుస్తున్నాయా? వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏదైనా ఖర్చు ఉందా? మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా అసలు ఏమైనా చేసిండ్రా? ఈరోజు చిన్న ప్రాబ్లం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దాలా అధికార పార్టీకి ఇట్లా మాట్లాడుతుండేవారు కేటీఆర్. ఇది ఎంతవరకు కరెక్ట్ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కానీ నగర కమిషనరు ఎవరైతే ఉన్నారో అవినాష్ మహంతి గారికి థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఈ ఛానల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన దానికంటే ఈ 10 సంవత్సరాలు చేసిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హేళన చేస్తుంటే అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మానుకోండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మీ ఉద్యోగం మీరు కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేయకండి, మీరు ఎవరి విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకండి, తర్వాత మీరు సెటిల్మెంట్లు చేయకండి. మీకు మీ కష్టపడితే మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది, సాలరీ వేతనం వస్తున్నది, ప్రశాంతంగా ప్రజలకు మేలు చేయండి. భగవంతుడు అనేటోడు ఒకడు ఉన్నాడు, మీకు న్యాయం జరిపిస్తాడు. మీరు మీ ఫ్యామిలీలు ఎల్లవేళ హ్యాపీగా బ్రతకాలని చూస్తాడు. కానీ ఎటువంటి తప్పుడు పనులు చేసి మీ ఉద్యోగంలో చీడ పురుగుల్లా ఇవన్నీ బంద్ చేసి ప్రజలకు న్యాయం చేయాలి. తర్వాత కేసును బట్టి ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళ మీద శిక్ష వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇట్లాంటి ఆడపడుచుల మీద తండ్రి చేయడం కరెక్ట్ కాదు అని ఇక్కడ మన 90 ఉంటుంది. మన 90 చూడని వారు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు తప్పు చేసినా ఆ తప్పుకు తల వంచక తప్పదు. వాళ్ళకే ఇది ఎప్పటికైనా అప్పటి మాత్రమే బాగుండొచ్చు, కానీ తర్వాత పైన ఒకడు ఉన్నాడు, ఇక్కడ కింద ఏదో ఈ జనరేషన్ ప్రకారం ఎవని కర్మ వాడే అనుభవిస్తాడు.